క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అందరూ కూడా మరి దేవుడి మందిరంలోకి రావడం ఎప్పుడు కూడా హ్యాపీ మీరైతే హ్యాపీ క్రిస్మస్ అంటే మేరీ క్రిస్మస్ అంటే మేరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ రెండో ఒకటే, కానీ వర్డ్స్ ఎక్స్చేంజ్ అవుతాయంటే దానికి తేడా. మనం హ్యాపీ క్రిస్మస్ అని ఏదో హ్యాపీ క్రిస్మస్ అంటే అది కొంచెం రెండు సేమ్ ఉంటాయి కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అంటే మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనము ఉదయం అన్ని ఇలా దర్శించినప్పుడు ఏమని పలికినాం? హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు మరి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. మరి కరెక్ట్గా 20-25 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అయితే నాకు ఈ వాక్యం చేయలేకపోతుంది. ఎందుకంటే మరి ముందు కూడా ప్రోగ్రామ్స్, మరి యాక్షన్ సాంగ్స్, మరి ఫోటో దిగడాలు, మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం టైంని మరి కుదుర్చుకొని ముందుకు వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22వ వచనం. 21-22వ వచనము. అందరూ పలుకుతుంది. అందరూ ఆమె దగ్గర మరియా అని అంటారు. ఆమె అంటే మరియా అన్నారు. మరియా కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనెను. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా కలిగిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ఎవరంటే ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి 21వ వచనంలో కనుక చూస్తే ఉంటారు. ఏముంటుందంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారంట? ఆయన రక్షించనుందే, ఆయనే రక్షించనుందే. ఆయన రక్షించాలంటే ఇంకో ఆయనలో ఎంతో మంది ఉంటారు కదా. ఇక్కడ ఏముంది? ఆయనే రక్షించాలంటే ఆయన తప్ప ఎవరు కూడా రక్షించలేరు అని దానికి అర్థం. చూడండి, మొదటిగా యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చినారు? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినారు. అది మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల చూస్తాం కదా. సాధారణంగా క్రిస్మస్ అంటేనే మరి వేరే కంట్రీలో కనుక వేరే దేశాల్లో కనుక చూస్తే క్రిస్మస్ అంటే ఏం చేస్తారు? గిఫ్ట్లని పంచుకుంటారు కదా. క్రిస్మస్ తాత ఏం చేస్తారు? గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. ఈరోజు ఉదయం ఎవరు పులిరాజు లేడు ఇక్కడ కదా, వేషం వేసినాడు. ఏం వేషం వేసినాడు? క్రిస్మస్ తాత వేషం వేసి ఏం చేసినాడు? చాక్లెట్లు అందరికి కూడా పంచినాడు. డబ్బులు తీసుకున్నాడా? లేదు. ఏం చేసినాడు? ఉచితంగా పంచినాడు కదా. క్రిస్మస్ అనగానే ఇవ్వడం. మరి ఈ యొక్క క్రిస్మస్ రోజున మనం ఏం పొందుకున్నాం? ఉచితముగా దేవుడు మనకు ఏంటి ఉచితముగా ఇచ్చి ఉన్నాడని ఆలోచన చేస్తే చూడండి, ఒకసారి మనము పూర్తిగా వాక్య భాగంలోకి మనం వెళ్ళాలి. 21వ వచనంలోనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మొట్టమొదటిగా మనము పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి తలంపులు. ఒకరు పాపం అంటే ఏం చెప్తారు? దొంగతనం చేయడం అంటే పాపం అంటారు. మరొకరు దూషించడం కదా, అంటే అనని మాటలు అనకూడని మాటలు అంటే పాపం అవుతుంది.
కదా. చేయకూడదు చేస్తే పాపం అవుతుంది. యేసు ప్రభు రెండు రకాలుగా చెప్పినాడు పాపం. చెయ్యి అన్నదాన్ని చేయకపోతే కూడా పాపమే, చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే కూడా పాపమే. రెండు రకాల పాపాలు ఇవి. కాబట్టి పాపాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ చూడండి, ఒకసారి మనం పాత నిబంధన గ్రంథం కదా, ధర్మశాస్త్రం అంటారు దాన్ని. మొదటగా 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పాత నిబంధన మొత్తం కూడా 39 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రం అంటారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా పాపాలు ఏ విధంగా క్షమింపబడేవంటే, ఒక యాజకుడు ఉంటాడు. యాజకుడు అంటే ఎవరు? మనకి పాస్టర్ అట్లా కదా, ఒక సేవకుడు కదా. అక్కడ కూడా ఒక యాజకుడు ఉంటాడు, అంటే ప్రత్యేకించబడినటువంటి వాడు. ఆయన ఏం చేస్తారంటే, మనలాంటి ఎంతో మంది ప్రజలు కదా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళ పాపానికి ప్రాయచిత్తముగా, అంటే వాళ్ళ పాపాలు క్షమింపబడాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే, ఒకరు గొర్రెల్ని తీసుకొచ్చేటోళ్ళు, ఒకరు మేకల్ని, ఒకరు ఎద్దులని. మరి పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పిచ్చుకలు, పావురాలు తక్కువ రేట్. అవి ఎద్దు ఎంత పడుతుంది, మేక ఎంత పడుతుంది కదా, వేలల్లో పడతాయి. అదే పావురం పిచ్చుక అయితే 100లో వచ్చేస్తుంది. కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, వాళ్ళ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కావడానికి బలి అర్పించి ఆ యొక్క రక్తాన్ని ఏం చేసేవాళ్ళు, బలిపీఠం చుట్టూ చల్లేటోళ్ళు. ఎవరు చేసేది? ఆ పని ఎవరు చేస్తారో? యాజకుడు చేస్తాడు. ఆ ప్రజలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకు అసంభవం. ఎందుకంటే పాపంతో నిండి ఉన్నారు కాబట్టి. ఆ పాపాలు క్షమింపబడాలంటే యాజకుడు ఏం చేయాలి? ముందు ఏం చేయాలా? వాళ్ళ పాపాల కొరకు ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. మరి యాజకుడు ఎవరు? మానవుడే కదా. మానవుడే. మానవ స్వభావమే పాప స్వభావం కదా. మరి ఆ పాప స్వభావంతో ఉన్నటువంటి యాజకుడు కూడా తప్పు చేసే పొరపాటు ఉంది. అవును కదా, యాజకుడు కూడా తప్పు చేసే పొరపాటు ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? యాజకుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు యాజకుడు కూడా తన కొరకు బలి అర్పించుకోవాలి. చూడండి, లేవికాండంలో చూద్దాం ఒకసారి. లేవికాండం 16వ అధ్యాయం. లేవికాండము 16వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ యాజకుడు ఎవరంటే, అహరోను అనేటువంటి వ్యక్తి యాజకునిగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ, అంటే కొన్ని లక్షల మందికి ఈయన ఒక్కడే యాజకునిగా ఉంటాడు. చూద్దాం ఒకసారి, చదవండి. తన కొరకు పాప పరిహార్థపడిగా ఒక కోడెను అర్పించును. తన నిమిత్తమును తన ఇంటి వారికి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు ద్వారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొదటగా తాను ప్రజలందరి బలుల కొరకు అర్పించకంటే ముందు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తన కొరకు, తన కుటుంబాన్ని కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ముందుగా బలి అర్పిస్తున్నాడు. ముందుగా ఈయన వాళ్ళ పాపాలను దేవుడి దగ్గర తీసుకెళ్లాలంటే ముందు ఎవరి పాపం క్షమింపబడాలి? ఎవరి పాపము? యాజకుడు పాపము క్షమింపబడాలి. అంటే ఎవరైతే పవిత్రముగా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరకు వెళ్తారు. అపవిత్రత అనేది దేవుని దగ్గర చోటు అనేది లేదు. మనము దీన్ని బాగా ఎక్కడ గమనిస్తామంటే, అందరికీ కూడా శిరలో పలికిన మాటల్లో ఒక మాట అందరికీ గుర్తుకుంటుంది కదా, ఏలి ఏలి లామా సబక్త్, అంటే దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఎందుకు చేయి విడిచినాడు దేవుడు అక్కడ? ఎందుకు విడిచినాడు? యేసు ప్రభు వారి మీద మనందరి పాపాలు మోపబడి ఉన్నాయి. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల అని రాయబడింది. అందుకోసమే తండ్రి కూడా అక్కడ నిలవలేకపోయినాడు. ఎందుకంటే అంత ఘోరమైన పాపాన్ని యేసు ప్రభు వారు శిలువ మీద మోస్తున్నాడు. చూడండి, మరి దాని తర్వాత యాజకుడు ఏం చేస్తారు? ఇప్పుడు అదే లేవికాండము 9వ అధ్యాయం
లేవికాండం 9వ అధ్యాయం. లేవికాండము 9వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఒకసారి. దాని తర్వాత కాబట్టి ఆ, అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి ఆ, తన కొరకు పాప పరిహార్థ బలిగా ఆ, ఒక దూడను వధించెను. ఆ, ఆహారం కుమారుడు దాని రక్తమును ఆ, అతని యొద్దకు తేగా ఆ, అతడు ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠం కొమ్ముల మీద ఆ. దాని చెల్లి బలిపీఠము అడుగున అడుగున ఆ రక్తము ఆ రక్తమును పోసెను. పోసెను. రెండవసారి కూడా చెప్తున్నా, అంటే 2 సార్లు, అంటే పొరపాటున కూడా నీవు నీ పాపాల కోసం ముందు ప్రాయశ్చిత్తం చేసుకోనకుండగా ఇతరుల యొక్క పాపాల కోసం ప్రాయశ్చిత్తము చేయొద్దు. ఎందుకంటే అది ప్రాణహాని కదా. ఇప్పుడు అదే 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 14 నుండి 16 వరకు, 14 నుండి 16 వరకు ఇదంతా ఒక చరిత్రలాగా ఉంటుంది. ఇది మనకు తెలిస్తేనే ముందుకు వెళ్తాం మనం అందరం కూడా. చదువుకుందాం ఒకసారి. అప్పుడు అతడు ఆ, ఆ కోడి రక్తంలో ఉమ్, ఉమ్. ప్రోక్షించి ఆ, ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలకు అర్పించు పాప పరిహార్థ బలి యొక్క మేకను వధించి ఆ, 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 రైట్. ఇంకా 16వ వచనం, లాస్ట్ వచనం. ఉమ్, ఆ, 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 రైట్. చూడండి ఇక్కడ బాగా క్లారిటీగా ఏం రాస్తున్నాడంటే, మొదటగా యాజకుడు తన పాపం కొరకు అర్పించుకున్న తర్వాతనే ప్రజల యొక్క పాపాలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఇక్కడ కొంచెం ఏముందంటే ఒక అడ్డుతెర మాదిరిగా ఉంది కదా. అంటే ప్రజలు దేవుని దగ్గరకు డైరెక్ట్గా వాళ్ళ ప్రార్థనలు తెలియజేయకపోతున్నారు. మన ప్రార్థనలు అయితే ఏం చేస్తాం, డైరెక్ట్ ఇప్పుడు దేవుని ప్రార్థన చేస్తాం, ప్రభువా నా పాపాలు క్షమించని చెప్పేసి. కానీ అప్పట్లో అలా లేదు. మన ప్రార్థనలు, మన యొక్క మనవులు ఏమైనా దేవునికి చెప్పాలనుకుంటే ముందు ఎవరికి చెప్పాలా? యాజకునికి చెప్పాలా. యాజకుడైనా డైరెక్ట్ చెప్పచ్చా అంటే లేదు. ఏం చేయాలా? ముందు తనకు తాను పరిశుద్ధపరచుకోవాలి. దాని తర్వాత ప్రజల విన్నపాలు, ప్రజల యొక్క క్షమాపణలు దేవునికి తెలియజెప్పాలి. ఇంత ప్రాసెస్ ఉంది ఇక్కడ. అందుకోసమే అంటున్నాడు 15వ వచనంలో, అప్పుడు అతడు ఎప్పుడు తన పాపాలు క్షమింపబడిన తర్వాత అప్పుడు యాజకుడు ఏం చేయాలా? ప్రజల యొక్క పాపాల కొరకు దేవుని దగ్గర మొర పెట్టాల్సి ఉంటుంది. కానీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి ఇట్లా? ఎన్నిసార్లు? ఈరోజు పాపం చేశారు కదా, ఈరోజు పాపం చేశారేమో, పోయి ఏం చేయాలి ఇప్పుడు? ఏదో బలి అర్పించాలా, రక్త ప్రోక్షణ జరగాల, నా పాపము క్షమింపబడాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ పాపం చేశాను, మూడోసారి మళ్ళీ పాపం, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి. ఎన్నిసార్లు పాపం ఇది? రోజు ఏం చేయాలప్పుడు? ఏదో ఒక దాన్ని వధించాలి, దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టమైనది కదా. పాపం అనేది అంతము కానిది. పాపం అనేది ఒక అంటురోగం మాదిరి. పాపము ఎప్పటికీ కూడా ఏం కాదు, ఇది సమాధి కాదు. కానీ పాపపు స్వభావాన్ని ఏం చేయాలి? మనము సమాధి చేయాలి. ఆ ఉద్దేశంతో యేసు ప్రభువు భూలోకానికి వచ్చినాడు. చూడండి ఏం చేశాడు మరి? ఈ యొక్క పాపపు స్వభావాన్ని కంప్లీట్ గా, పరిపూర్ణంగా ఈ యొక్క పాపపు స్వభావాన్ని తుడిచివేయడానికి యేసు ప్రభువు ఏం చేశాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం, 27, 28. ఎవరైనా సరే మరి తీసిన వాళ్ళు చదవండి దయచేసి. 7వ అధ్యాయం 27, 28.
ఆ, బలహీనతగల మనుషులకు ఆ, యాజకులను నియమించును గాని ఆ, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ఆ, ప్రమాణపూర్వకమైన వాక్యమును ఆ, నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన ఆ. కుమారుని నియమించను కనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినములు బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. ఆ. తను తాను అర్పించుకున్నప్పుడు ఒకసారి ఈ పని చేసి చెప్పండి, ఒకేసారి ఈ పని చేసి ఈ పని ముగించను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఈ యొక్క ధర్మశాస్త్రం ఎవరినైతే యాజకులుగా నియమించిందో వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? బలహీనులు. ఎందుకు బలహీనులు అంటే వాళ్ళు కూడా పాపం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మొదట తమ పాపాల కొరకు ఏం చేయాలా? బలు అర్పించుకోవాల్సినది, వాళ్ళ పాపాలను క్షమించుకోవాల్సినది. కానీ ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు యాజకులకే యాజకుడు, ప్రభులకే ప్రభు, రాజులకే రాజు. ఇటువంటి దేవుడు యేసు ప్రభు వారు అటువంటి పని చేయని అవసరము లేదంట. ఏం చేస్తున్నాడు అంటే, మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడైన. ముందు అహరోను ఎవరైతే యాజకులు ఉన్నారో అటువంటి యాజకుల లాగా కాదైనా ఈయన ఎవరంటే చూడండి, తన్ను తానే అర్పించుకున్నప్పుడు, తన్ను తానే ఎవరిక్కడ? యేసు ప్రభువు తనకు తానే బలిగా మారుతున్నాడు. ఇంతకు ముందు ఏం చేసేదంటే, మన పాపాలు మనం ఏదైతే జంతువు కానీ పక్షులు కానీ తీసుకొని వెళ్ళేటోళ్ళమో వాటి మీద మన పాపాలు మోపేటోళ్ళం. అప్పుడు ఆ పాపాలను ప్రాయశ్చిత్తం జరిగేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మన పాపాలు యేసు ప్రభువారి మీద మోపబడినప్పుడు తనకు తానే ఏం చేసేదంటే, ఇప్పుడు ఒకేసారి ఈ పని ముగించను, అర్పించుకొని. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మనసు దేవునికి. ఎవరైనా ఈ పని చేస్తారా? ఎవరైనా సరే ఈ పని చేయగలరంటే ఆయన భూలోకానికి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఇది. తనకు తానే ప్రజలందరి కొరకు బలియాగము కావాల్సింది. అందుకోసమే మొదటిగా నేను ఒక వచనం చదివించాను. ఏంటి అది? చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఏం చదివించినారు ఒకసారి మరొకసారి చదవండి. ఆయన ఏదో సడన్ గా అప్పటికప్పుడే ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు తీసుకున్నాడు? అది ఈ భూలోకానికి రాకమునిపే ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. చదవండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. కన్నును చూడండి, ఇక్కడ చూడండి, కన్నును అని అంటే కనలేదు, ఇంకా కనలేదు. కడుపులో ఉన్నప్పుడే ఏం జరిగిందంట? తాను అందరి పాపాల కొరకు కదా రక్షించడానికి లోకానికి వచ్చినాడు. తన అందరి పాపాలు ఆయనే భరిస్తాడు, వాళ్ళకి కావాల్సినటువంటి శ్రమలు ఈయననే భరిస్తాడు అని చెప్పేసి ఆయన ఇంకా పుట్టక మునిపే నిర్ణయించుకున్నటువంటి లేఖనాలు ఇవి. తన ప్రజల యొక్క పాపాలను తానే క్షమించును, రక్షించును, ఆయనే తుడిచిపెట్టను. ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన్ని నాకు ఎవరు కదా గిఫ్ట్ ఇయ్యదు, నాకు ఎవరు బహుమానం అంటే అది గెలిచేది. అది మనము దాని మీద ఒక శ్రద్ధ పెట్టి ఒక కష్టార్జితం పెట్టి గెలుచుకునేది బహుమానం. కానీ గిఫ్ట్ అనేది ఉచితమైనది, ఇది ఫ్రీగా లభించేది. ఒక వరం అనేది వరం కదా. ఈ యొక్క వరాన్ని యేసు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ వరం అంటే చూడండి, ఉచితమైనటువంటి రక్షణ. పరలోకంలోకి వెళ్ళడానికి రక్షణ అనేది అవసరం. కాబట్టి ఇటువంటి రక్షణ యేసు ప్రభువు మనందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ దినమున ప్రారంభమైనది. యేసు ప్రభువు మనందరికీ కూడా ఉచితంగా ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఈ దినాన 2000 సంవత్సరాల క్రితమే ఆయన భూలోకానికి వచ్చినాడు. ఇప్పుడు చెప్పాలా, ఎవరి కొరకు యేసు ప్రభువు వచ్చినాడు? అందరు చెప్పాలా, ఎవరి కొరకు యేసు ప్రభువు వచ్చినాడు? మన కొరకు. ఎవరి కొరకు? మనందరి కొరకు. మనం ఎవరు? పాపలం అంటారు. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. లాస్ట్ చివరిగా ఈ వచనం చదువుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2 నిమిషాల్లో ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
23వ వచనము నేను పలికిస్తాను. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ అందరూ పాపము చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుని అనుగ్రహించు పొందలేకపోతున్నారు. పొందలేకపోతున్నారు. కాబట్టి కాబట్టి నమ్మువారు నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము విమోచనము ద్వారా ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎలాగట? ఏమన్నా వెల చెల్లించినామా? ఏమన్నా ద్రవ్యం పెట్టినామా? బంగారం లేదు, వెండి లేదు, ఏమి లేదు. ఎలాగట? ఉచితముగా ఈ యొక్క దేవుడి నుండి కృప రక్షణ అనేది మనకు ఈ రోజున దేవుడు అనుగ్రహించడానికి ఈ యొక్క భూలోకానికి వచ్చినాడు. ఈ విషయాన్ని అందరం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ దినమున ఆడంబరాలతో పాటు ఆడంబరాలు ఉంచు కదా, ఏం చేసుకోవాలా? దేవుణ్ణి ఆరాధించాలి. ఆడంబరాల్లో పడి ఆరాధన మరవకూడదు. ఆరాధన అనేది ముఖ్యమైనది, మొట్టమొదటిది. ఆరాధన తర్వాత ఇంకా ఏదైనా సరే. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.